నేను మీ భార్గవి. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు మనం రాగుల్ని ఎలా శుభ్రం చేసుకోవాలి, వాటి నుండి రాగి పిండి ఎలా తయారు చేసుకోవాలి, అలాగే రాగుల్ని మొలకెత్తించడం ఎలాగా, వాటి నుండి హెల్తీగా ఆరోగ్యకరమైన రాగి మాల్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఇక్కడ మీకు చూపిస్తున్న రాగులు మా అత్తయ్య వాళ్ళ పొలంలో పండిన రాగులండి. వరి పొలం వేసేటప్పుడు గట్ల మీద ఈ రాగి కంకులు వేస్తూ ఉంటారు. వాటి నుండి ప్రతి సంవత్సరం రాగుల్ని కలెక్ట్ చేసి మేము ఆ రాగులతోనే రాగి పిండిని తయారు చేసుకుంటాము. బయట మనం కొనే రాగుల్లో ఈ పొట్టంతా ఉండదండి. పొట్టంతా పోయి ప్రాసెస్డ్గా నీట్గా క్లీన్గా రాగులు వచ్చేస్తాయి. దాన్ని ఏ ప్రాసెస్ చేయనవసరం లేదు. డైరెక్ట్గా మనం వాటితో రాగి పిండిని తయారు చేసుకోవచ్చు. పొలం నుండి తెచ్చుకున్న రాగులనైతే ఇలా 2 గంటల పాటు మంచి ఎండలో ఎండబెట్టుకోవాలండి. బాగా ఎండిన తర్వాత ఒక గిన్నెలో వేసి ఈ విధంగా రోకలితోని కొద్దిగా బాగా దంచుకోవాలి. గట్టిగా ఒక 5 నుండి 10 నిమిషాల పాటు దంచితే ఇందులో ఉండే పొట్టంతా కూడా విడిపోతుంది. అప్పుడు ఒక చాటలోకి తీసుకుని దీన్ని చల్లించుకోవాలి. ఇలా చల్లించడం వల్ల సకానికి సగం పొట్టంతా కూడా ఈ రాగుల నుండి సపరేట్ అయిపోతుందన్నమాట. ఇలా మిగిలిన రాగులన్నిటినీ కూడా పొట్టు మొత్తాన్ని చెరుక్కోవాలి. చెరిగిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది. ఫస్ట్ మనం చూసిన రాగులకి వీటికి సకానికి సగం పొట్టు పోయినట్లే. మిగిలిన కొద్దిగా పొట్టుని కూడా పోగొట్టుకోవడానికి ఈ రాగుల్లోని నిండుగా నీళ్లు పోసి 1 గంట పాటు నానపెట్టుకోండి. గంట పాటు నానిన ఈ రాగుల్ని శుభ్రంగా చేత్తో బాగా పిసికి 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. వాటర్ని వేసుకుంటూ వాష్ చేసుకోవాలి. మనకి తెల్లటి నీళ్లు అంటే మసక లేకుండా వచ్చేటట్టుగా ఒక 3-4 సార్లు పాటు వాటర్ వేసుకుంటూ ఈ విధంగా ఉంచుకుంటూ రాగుల్ని శుభ్రం చేసుకోండి. ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది ఎంత క్లియర్గా నీట్గా నీళ్ళు వచ్చేసాయో. సో ఇప్పుడు మనకి రాగుల్లో ఉండే పొట్టు చాలా వరకు అంటే 90% దాకా పొట్టంతా కూడా ఇలా చేసుకోవడం వల్ల పోతుంది. మీకు రాగుల్లో అడుగుని ఏదైనా మట్టి గడ్డలు ఉంటాయి అనిపిస్తే ఈ విధంగా కొద్దిగా గాలించుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలా రాగుల మొత్తాన్ని కూడా గాలించుకుని ఒక దానిలోకి తీసేసుకున్న తర్వాత వీటిని ఒక పొడిగుడ్డలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా రాగుల మొత్తాన్ని గిన్నెలోకి తీసేసుకుని నీళ్లు లేకుండా పూర్తిగా పిండేసేయండి. ఇలా మీరు పొట్టు గనుక పోగొట్టుకోకపోయినట్లయితే రాగి పిండి ఎక్కువ కాలం స్టోర్ ఉండదు, అలాగే కొంచెం స్మెల్ వస్తుందన్నమాట. అందుకని ఇలా మనం పొట్టంతటిని పోగొట్టేసుకుని ఒక పొడిగుడ్డ మీద ఇలా ఒక 2 గంటల పాటు మంచి ఎండలో ఎండపెట్టుకోవాలి. డ్రైగా అయిపోవాలి. అసలు తడి లేకుండా పూర్తిగా డ్రైగా అయిపోయేంత వరకు ఈ రాగుల్ని ఎండపెట్టేసుకుని మనం మిల్లు పట్టించేసుకోవచ్చు. ఎక్కువ అమౌంట్ చేసుకునే వాళ్ళు మిల్లు పట్టించుకోండి. తక్కువ అమౌంట్ చేసుకునే వాళ్ళు మనం మిక్సీ జార్లో కూడా వేసుకుని మిక్సీ పట్టుకుని మెత్తటి పిండిని జల్లించుకుని ఈ రాగి పిండిని తయారు చేసుకుని ఒక ఎయిర్టైట్గా ఉండే డబ్బాలో స్టోర్ చేసుకుంటే 4 to 5 మంత్స్ పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ ఐటెం కావాలంటే ఆ ఐటెం ఈ రాగి పిండితో తయారు చేసుకోవచ్చు. లేదా రాగుల్ని శుభ్రం చేసుకుని పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రాగి పిండిని తయారు చేసుకోవచ్చు. ఇందాక రాగుల్ని కడిగి శుభ్రం చేశాం కదా, అందులోంచి నేను 1 గ్లాస్ దాకా రాగుల్ని తీసుకున్నానండి. ఈ రాగుల నుండి మొలకలు తప్పించి రాగి మాల్ట్ని తయారు చేసుకోబోతున్నాము. కడిగిన రాగుల్ని 1 గ్లాసులో పోసుకుని నీళ్లు పోసి 10 గంటల పాటు నానపెట్టుకోవాలండి. ఎక్కువసేపు నానితేనే రాగుల నుండి మొలకలు ఈజీగా వస్తాయి. 10 గంటలు నానపెట్టిన తర్వాత ఒక మెత్తటి గుడ్డలోకి ఈ రాగుల్ని ట్రాన్స్ఫర్ చేసుకుని వాటర్ లేకుండా పూర్తిగా ఈ విధంగా పిండేసి మూటని గట్టిగా కట్టేయండి. మూట విడిపోకుండా గట్టిగా కట్టాలి. ఒక ఎయిర్టైట్గా ఉండే బాక్స్లో పెట్టుకుని ఒక 24 గంటల పాటు ఇదే విధంగా ఉంచేసేయాలి. ఈరోజు ఉదయం ఈ విధంగా మూట కడితే మరుసటి రోజు ఉదయానికి ఓపెన్ చేస్తే మీకు మొలకలు అనేవి ఇలా వచ్చేస్తుంటాయి. ఇలా మొలకలు వచ్చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఎండలో 1 గంట పాటు డ్రైగా అయిపోయేంత వరకు ఎండపెట్టుకోండి. 1 గంట పాటు మంచి ఎండలో ఎండపెడితే సరిపోతుంది. ఆ తర్వాత వీటిని ఒక ప్యాన్లోకి తీసుకుని కమ్మటి వాసన వచ్చేంత వరకు ఒక 5 నుండి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఎక్కువసేపు వేస్తే రాగులు మాడిపోతాయి. ఇలా వేయించిన రాగుల్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 1 గ్లాసు రాగులకి 1/2 గ్లాసు పంచదారని వేసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా ఫైన్గా గ్రైండ్ చేసేసుకుని ఎయిర్టైట్గా ఉండే డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలల్లో కలుపుకుని పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సర్వ్ చేసుకోవచ్చు. ఎప్పుడు తాగే బూస్ట్ హార్లిక్స్ కాకుండా అప్పుడప్పుడు ఈ రాగి మాల్ట్ని పాలల్లో కలుపుకుని తాగండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.